తమ్ముడు కొబ్బరికాయ కట్టేది ఇట్లా అందరికి అడ్డమే అన్న కొంచెం ఇట్లా వైడ్గా ఉండు నన్ను అందరూ कर्मांगदेवताभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सर्वेभ्यो ब्राह्मणेभ्यो ब्राह्मणपादुकेभ्यो కూర్చో महागणाधिपतये नमः बंधवे ओम भूमिर्भूम्ना ज्वलनान्तरिक्षं महित्वा उपस्थे देवदेभ्यो ओम भूदेव्यै नमः परिकल्पयामि पुष्पं परिकल्पयामि दीपं परिकल्पयामि शुभमाग्रहामि सर्वोपचारपूजां समर्पयामि जैसे ओम भूमिर्भूम्ना ज्वलनान्तरिक्षं పెద్ద రెడీ సార్ అందరూ కలిసి ఆ రాయి పెట్టండి అన్న అన్న సూర్యాదీనాం అనుకూల్యత సూపర్ బలింగ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రజతోత్సవ సభ పెడతానికి అంగీకరించినందుకు, అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి, ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న రైతులకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం అంతా కూడా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ముందుకు సాగుతుంది. వారి యొక్క ఆధ్వర్యంలో కూడా మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామంలో మరి సుమారు 1500 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూమిని అందించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి కుటుంబానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా రవీందర్ రావు గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అనేక మంది పెద్దల సహకారంతో స్థలమంతా కూడా సేకరించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు యజమానులకు అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతం అవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభాస్థలిని చూడటం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం మరి ఆ సభను లక్షలాదిగా తరలివచ్చి మరి గత 14-15 నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి యుద్ధం ప్రకటించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణ ఉద్యమానికి 2 జిల్లాలు కూడా సెంటిమెంట్ జిల్లాలు, కరీంనగర్, వరంగల్ కూడా. ఈ 2 జిల్లాల బార్డర్లో ఈ ప్రాంతంలో బహిరంగ సభ స్థలిని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. ఇంతకుముందు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నిన్న రోజంతా కూడా కేసీఆర్ గారు అనేక సూచనలు చేయడం జరిగింది జిల్లా ముఖ్య నేతలతోటి. ఆ సూచనలన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించడం, తర్వాత భారీ బహిరంగ సభలు నిర్వహించిన అనుభవం ఎలాగుంది. డిసెంబర్ 10, 2010 సంవత్సరం జరిగిన భారీ బహిరంగ సభ వరంగల్ దేశ చరిత్రలోనే నవ్వుతో భవిష్యత్తులాగా జరిగిన ఆ సభ అనుభవాలు కానీ ఇప్పుడు కూడా అనేక వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వాహనాల రద్దీని కానీ తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి కానీ కావలసిన మంచినీటి కానీ పార్కింగ్ సౌకర్యాలు కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ 25 రోజులు అకుంఠిత దీక్షతోటి యావత్ నాయకత్వం అంతా ఇక్కడ పనిచేస్తుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా విషయాల్లో వారు గమనించారు. సంవత్సరంన్నరగా ఈ పరిపాలనని కేసీఆర్ గారి దూరం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను కూడా అర్థం చేసుకున్నారు. రైతాంగం కూడా అట్టుడికిపోతున్నారు. తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం రావాలని, అందుకనే వారి మాటలు వినాలని, వారిని చూడాలని, అలాంటి బహిరంగ సభలో పాల్గొనాలని లక్షలాదిగా ఈ సభకి తరలి వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ ప్రజలందరూ కూడా వారు ఎలా రావాలి, ఏ సమయాన్ని బయలుదేరాలి, ఏ రూట్లో రావాలి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజా సమక్షంలో తెలియజేస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ యొక్క సభాస్థలికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క చింతలపల్లి గ్రామస్తులు కానీ ఈ మండల నియోజకవర్గ నాయకులకి, పాల్గొన్న నాయకులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల కోసం పూజ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ యొక్క పెద్ద మహాసభను, రజతోత్సవ మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకి అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 జాతీయ రహదారులు కలిసే ఈ యొక్క ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు నుంచి మెదక్, సిద్దిపేట ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకైనా, ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చే హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి కానీ, రంగారెడ్డి, హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంకి, ఈ రజతోత్సవ మహాసభ ప్రాంగణంకి రావడానికి కావాల్సిన పార్కింగ్ ఏరియాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఎక్కడి నుంచి వచ్చిన పార్కింగ్లో అన్ని ఏర్పాట్లు, వారికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఉమ్మడి
వరంగల్ జిల్లా నాయకుల అందరి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేసుకొని ఇక్కడ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రజలకు వచ్చే టాయిలెట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడికి వస్తే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా నిన్న దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వారి ఆజ్ఞ మేర వారి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు 10 జిల్లాలకెళ్ళి వచ్చే అభిమానులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ నెల రోజులు ఇక్కడ అందరం కూడా కష్టపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి, ఇంతకుముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు దేశంలోనే ఇక్కడ ఇదివరకు ఒక పెద్ద సభ జరిగింది వరంగల్ జిల్లాకు, ఆ ఖ్యాతి వచ్చింది. మళ్ళీ అట్లాంటి ఖ్యాతి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక్కసారి వరంగల్ జిల్లా సత్తా చాటాలని మీ అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడి నుంచి వరంగల్ నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చే ప్రజలందరం కూడా దాదాపుగా ఎక్కడి నుంచి మన బాధ్యత, మన వరంగల్ జిల్లాకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి, మన నాయకుల మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రాంగణంను, ఈ యొక్క 27వ తారీఖు జరిగే రజతోత్సవ మహాసభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కేసీఆర్ ఆశీస్సుతో సక్సెస్ కావాలని మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు, వెంకటపర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. 27వ తారీఖు నాడు దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి, టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమం లోపల ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది, అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, గ్రామాల అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దో ఇక్కడ పోద్దో అని మాకు భయం ఉండే. సరే, ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు పూరా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగేందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతులు కోసం ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఈ ఎలకతుర్తి మండలం, ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్ళకు, అనుకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. 20, 27, 26, 27 కొద్దిగా ప్రజలు వచ్చేటోళ్ళకి రాని వాళ్ళు ఇళ్ళలోనే ఉండండి. ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలి వచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి, ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా మంచి రోజు
ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేసేందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.